అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాంటి ఒక చిత్తడి అడవిలా అక్కడ మనుషులు కాక ఆకలి తీర్చుకోవడం కోసం ఒకదానిని ఒకటి వేటాడుకునే మృగాలు తిరుగుతున్నట్టుగా మారిపోయింది. సుమారుగా ఒక ఏడాది దాటిపోతున్నా అక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రావడం లేదు. పైగా మరింత దిగజారిపోతున్నాయి. రీసెంట్ గా ఏం జరిగిందో మీకు బాగా తెలిసిన విషయమే. ఒక హిందూ వ్యక్తిని అత్యంత దారుణంగా నిప్పు పెట్టి కాల్చి చంపారు. మనుషులు మనుషుల్లా కాక వారు క్రూర మృగాలుగా మారితే మాత్రమే ఇంత దారుణం చేయగలుగుతారు. అంత హృదయ విదారకమైన సంఘటన ఇది. మన హిందువుని ఎంత దారుణంగా చంపారు అంటే వింటుంటే నిజంగా గుండెలు బరువెక్కుతాయి. ఆయన చేసిన నేరం ఏమిటి అంటే అతనొక హిందువు అయి ఉండి ఒక మూర్ఖపు మతోన్మాద దేశంలో జీవించడమే. ఉన్మాద మూక ఊరేగింపుగా వెళ్తూ దీపు చంద్రదాస్ అనే ఆయనను పట్టుకుని లాక్కు వెళ్లి కొట్టి చంపేసి ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి కాల్చారు. దీపు చంద్రదాస్ హత్యపైన వచ్చిన మొట్టమొదటి వార్త ఇది. కానీ ఈయన హత్య వెనక విస్తుపోయే అసలైన నిజాలు ఉన్నాయి. చెప్తే ఆశ్చర్యం కలగక తప్పదు. బంగ్లాదేశ్లోని మనుషులు ఇంతగా పతనమయ్యారా అని. బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో జీవిస్తున్న మనుషుల్లో మతోన్మాదం ఈ స్థాయిలో ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పటి వరకు బంగ్లాలో ఒక ఉన్మాద గుంపు ఒక మతోన్మాది చావుకు నిరసనగా విధ్వంసకాండను సృష్టిస్తూ వెళుతూ ఉంటే దారిలో దొరికిన దీపు చంద్రను పట్టుకుని కొట్టి చంపేశారు అని మనం ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. కానీ అసలు నిజం వేరేలా ఉంది. ఆయనను కావాలని ఉన్మాద గుంపుకు కొందరు పట్టించారు. అలా పట్టించింది ఎవరో కాదు, అతడికి ఉద్యోగం ఇచ్చి పని చేయించుకుంటున్న యాజమాన్యమే అని తేలింది. అంటే ఎక్కడైనా ఒక జాతర జరుగుతూ ఉంటే ఆ జాతరకి ఒక మేకనో పొట్టేలునో బలి ఇవ్వమని ఇచ్చినట్టుగా ఈ యాజమాన్యమే దీపు చంద్రను ఆ గుంపుకు ఇచ్చింది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా మొదలయ్యిందంటే బంగ్లాదేశ్లో డిసెంబర్ 16వ తేదీన బంగ్లాదేశ్ విక్టరీ డే జరుపుకుంటారు. ఈ రోజుకి 4 రోజుల ముందు షరీఫ్ ఉస్మాన్ హదీ అను ఒక ఇస్లామిక్ రాడికల్ నాయకుడిపైన కాల్పులు జరిగాయి. ఇతను భారత వ్యతిరేకి. భారత్కు వ్యతిరేకంగా తీవ్రమైన కామెంట్స్ చేస్తూ ప్రజలను భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఉంటాడు. ఇదే ఇతడి పని. భారత వస్తువులను బహిష్కరించాలి అంటూ బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్, బాయ్కాట్ ఇండియా అంటూ కంప్లీట్ గా వీడు భారత్నే టార్గెట్ చేసి బంగ్లాదేశ్ ప్రజలను భారత్కి వ్యతిరేకంగా ఎమోషనల్ గా మార్చడమే వృత్తిగా పనిచేసేవాడు. నెక్స్ట్ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఇతడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. సో ఇతను ఈ ఎలక్షన్స్ లో తాను గెలవడం కోసం భారత వ్యతిరేక ప్రచారాన్నే ప్రధానమైన ప్రచారాస్త్రంగా చేసుకున్నాడు. భారత్కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం, హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల బంగ్లాదేశ్ ముస్లింలు ఖర్చు లేకుండానే ఇంప్రెస్ అవుతారు కదా. ఇది హిందూ అండ్ ఇస్లాంల మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్. సో వీడు ఈ కంటెంట్ ని భారీగా వాడుకుంటున్నాడు. వీడిపైన 12వ తేదీన కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులు జరిగిన రోజే అంతకు కొద్ది ముందే ఇతడు ఒక మ్యాప్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మ్యాప్ అఖండ బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్. ఈ మ్యాప్ను చూస్తే మన భారతీయులకు ఒళ్ళు మండిపోతుంది. బంగ్లా పైన ఎందుకు యుద్ధం ప్రకటించకూడదు, వాడిని వెంటనే ఎందుకు వేసేయకూడదు అనిపిస్తుంది. ఈ టాపిక్ పైన వీడియో చేస్తే ఆ వీడియో కింద ఇలాంటి ఎమోషనల్ కామెంట్స్ చాలా రాశారు మన వాళ్ళు. అంతగా మండిపోతుంది ఇది చూస్తే. మన 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ వెస్ట్ బెంగాల్, బీహార్లో సగం భాగంతో సహా మరికొన్ని భూభాగాలను కలిపి ఈ భూభాగాలు అన్ని బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటాం భవిష్యత్తులో అన్నట్టుగా ఉస్మాన్ హదీ అనే వీడు ఈ మ్యాప్ను పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటుంది, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని. అంటే భారత్పై యుద్ధానికి వెళ్లి గెలవలేం కాబట్టి భారత్ని 1000 చిన్న చిన్న గాయాలు చేస్తూ బలహీనపరిచి ఆ తర్వాత భారత్ని ఆక్రమించాలి అన్నది దీని అర్థం. అందుకే పాకిస్తాన్ నిరంతరం భారత్పై ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలను పూర్తిగా భారత్కి శత్రువులుగా మార్చింది. అలాగే బంగ్లాదేశ్ ప్రజలను పూర్తిగా భారత్కి శత్రువులుగా మార్చడం కోసం ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇందులో ఒక భాగంగానే ఈ మ్యాప్ని 12వ తేదీన ఈ చచ్చిన హదీ అనేవాడు పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇతడు ఒక ఆటోలో వెళుతూ ఉంటే 2 వ్యక్తులు ఒక బైక్ పైన వచ్చి కాల్పులు జరిపి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇతడిని హాస్పిటల్కి తరలించారు. వారం రోజులు కోమాలో ఉన్న వీడు 18వ తేదీన చచ్చాడు. వీడిని చంపిన వారు భారత్లోకి పారిపోయారు అని, ఈ హత్య వెనక భారతదేశం మరియు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీల హస్తం ఉంది అని హాదీ అనుచరులు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేస్తూ విధ్వంసకాండ మొదలుపెట్టారు. ఇస్లామిక్ కంట్రీస్ లో రోడ్ యాక్సిడెంట్స్ లో కుక్క చచ్చిన దానికి అక్కడ జీవిస్తున్న ఇతర మతాల వారిని కారణంగా చూపించి వారిపైన దాడులు చేస్తారు. ఈ ఇస్లామిక్ మతోన్మాదులకు
ఇతర మతాలను ప్రపంచంలో లేకుండా చేయాలి, తమ మతం ఒకటే మిగిలి ఉండాలి అన్న పిచ్చి పీక్స్ లో ఉంటుంది. కాబట్టి ఒక కుక్క చచ్చినా వీరు అక్కడి ముస్లిమేతర మతాలపైన దాడులు చేస్తారు, ఆస్తులు దహనం చేస్తారు, హత్యాకాండలు జరుపుతారు. ఇక హిందువుల పైన అయితే మరింత రెచ్చిపోతారు. బంగ్లాదేశ్ లో 1,50,00,000 మంది హిందువులు ఉంటారు. ఇప్పుడు ఈ ఇస్లామిక్ మతోన్మాదుల వల్ల వీరంతా ప్రతిరోజు గుండెలు అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. ఎంత దారుణంగా ఈ మతోన్మాదులు ఉంటారు అంటే, దీపు చంద్రదాస్ అనే 30 ఏళ్ల హిందూ వ్యక్తిని అతడు పనిచేసే కంపెనీ యాజమాన్యమే రోడ్డు పైన విధ్వంసం సృష్టిస్తున్న గుంపును పిలిచి వారికి పట్టించి చంపించింది. పయనీర్ మెమెన్ సింగ్ జిల్లా భలూకా అను ప్రాంతానికి చెందిన నిట్ కాంపోజిట్ అను ఒక ఫ్యాక్టరీలో దీపు చంద్రదాస్ ఒక కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇది ఒక క్లాత్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి చెందిన ఫ్లోర్ మేనేజర్ అలంగీర్ హుస్సేన్ అనేవాడు దీపు చంద్రని రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆ తర్వాత అతడే ఈ ఉన్మాద గుంపును పిలిచి అప్పగించాడు. వీరు అతడిని ఈ కంపెనీ నుండి లాక్కు వెళ్లి విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతడిని లాక్కుంటూ వెళ్లి మెమెన్ సింగ్ హైవే పక్కనే ఉన్న ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి కాల్చివేశారు. భారత్కి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా, అవామీ లీగ్ షేక్ హసీనాలకు వ్యతిరేకంగా ఇంకా రకరకాలుగా నినాదాలు చేస్తూ ఈ ఉన్మాద గుంపు దీపు చంద్రని హత్య చేశారు. ఇంతకీ దీపు చంద్రదాస్ని అతను పనిచేసే క్లాత్ ఫ్యాక్టరీ యజమానే ఎందుకు పట్టించాడు అంటే, దీపు చంద్ర మహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడాడు అని ఈ నీచులు ఈ విధంగా క్లెయిమ్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి అంతగా తప్పు ఏం మాట్లాడాడు అంటే, అన్ని మతాలు సమానమే, దేవుడు ఒక్కడే అన్నాడట. ఇలా దీపు చంద్రదాస్ అనడం ఆయన తోటి ముస్లిం ఉద్యోగులకు ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది అనిపించిందట. ఇది ఇస్లాంలోని అల్లా ఒక్కడే ఏకైక దేవుడు అనే సిద్ధాంతానికి వ్యతిరేకం అనిపించిందట. ఇది ప్రవక్త గౌరవాన్ని దెబ్బతీస్తుంది అని భావించారట. ఈ ఇష్యూ కూడా 18వ తేదీనే జరిగింది. 18వ తేదీన ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం సందర్భంగా ఈ చర్చ జరిగిందట. ఈ చర్చలో దీపు చంద్రదాస్ ఈ విధంగా మాట్లాడాడట. అంటే హాదిగాడు చచ్చిన రోజే ఇదంతా జరిగిందన్నమాట. ఈ రోజున తోటివారితో జరిగిన మాటల్లో అన్ని మతాలు ఒక్కటే, దేవుడు ఒక్కడే అని దీపు చంద్ర అన్నాడు. అంతే, ఆ మాత్రానికే ఆయనను ఉన్మాద గుంపుకు పట్టించి బలిచేశారు. అత్యంత కిరాతకంగా మానవజాతి సిగ్గుపడేలా కాల్చేసి తాము సమాజంలో జీవిస్తున్న మనుషులం కాదు, అడవి మృగాలం అని ప్రదర్శించుకున్నారు. బంగ్లాదేశ్లో ఈ విధంగా అంటే ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఇతని పార్టీ ఇంక్విలాబ్ మంచోకి చెందిన కార్యకర్తలు హిందువుల ఆస్తులే టార్గెట్ గా చాలా విధ్వంసం సృష్టించారు. కనీసం 50 మంది పైన దాడులు చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. దీపు చంద్రదాస్ దారుణ హత్య తర్వాత మరొక హిందూ లీడర్ 58 ఏళ్ల భబేష్ చంద్రరాయ్ అనే వ్యక్తిని కూడా హత్య చేశారు. ఈయన దీనాజ్పూర్కి చెందినవాడు. ఇంట్లో ఉన్న ఈయనకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగి ఇంట్లోనే ఉన్నాను అని చెప్పగా 4 వ్యక్తులు ఇంటికి వచ్చి ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే కొడుతూ లాక్కు వెళ్లి చంపేశారు. ఇలా బంగ్లాదేశ్లోని తాత్కాలిక యూనస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ ఉన్మాదులు అడవి మృగాలుగా రెచ్చిపోతున్నారు. దీంతో మన భారత విదేశాంగ శాఖ సీరియస్ అయింది. బంగ్లా ప్రభుత్వానికి సూచించింది వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ. భారత మిలిటరీ చీఫ్ కూడా బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ జమాన్తో మాట్లాడారు, వెంటనే ఈ దారుణాలను ఆపాలి అని. దీంతో దీపు చంద్ర హత్య గురించి బంగ్లా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ 10 మందిని అరెస్ట్ చేసింది. మహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన షఫీకుల్ అలం అనేవాడు. ఇతను మీడియా సలహాదారు. ఇతడైతే బంగ్లాలో జరుగుతున్న ఈ దారుణాలను ఆపలేకపోతున్నాం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నేనే ఒక గొయ్యిని తవ్వుకుని సమాధి అయితే బాగుండు అనిపిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి బంగ్లాలో పరిస్థితులు అంత దారుణంగా మారిపోయాయి. అక్కడి ప్రభుత్వం ఏమీ చేయలేని అసహాయ స్థితిలో పడిపోయింది. దీనంతటి వల్ల అక్కడి హిందువులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఏర్పడింది. మరి మన భారత ప్రభుత్వం వారి రక్షణ కోసం ఏమైనా చేయాలి అని మనం కోరుకుందాం. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.